అందరికీ నమస్కారం. ఈ ఫోన్ ఒక అందరూ ఉపయోగించడానికి టాక్ బ్యాక్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాడు. అది మీకు అందరికీ తెలిసిందే. దానిలో చాలా మందికి తెలియని చాలా గెస్చర్స్ అనేటివి ఉంటాయి. ఆ గెస్చర్స్ని ఇప్పుడు నేను మీతో పంచుకోబోతున్నాను. మీకందరికీ తెలిసిన గెస్చర్స్ కొన్ని ఉంటాయి. అంటే స్వైప్ రైట్, స్వైప్ లెఫ్ట్, స్వైప్ అప్, స్వైప్ డౌన్ లాంటివి. ఇలాంటి గెస్చర్స్ని యూజ్ చేసి మనం నావిగేట్ టు నెక్స్ట్ ఐటమ్ అండ్ ప్రీవియస్ ఐటమ్కి వెళ్ళొచ్చు. ఇంకా స్వైప్ అప్, స్వైప్ డౌన్ లాంటి గెస్చర్స్ ద్వారా క్విక్ క్యారెక్టర్స్, వర్డ్స్, లైన్స్, పారాగ్రాఫ్స్, లింక్స్ లాంటివి హెడింగ్స్ కూడా మనం రీడ్ చేయగలం, నావిగేట్ అవ్వగలం. ఇలాంటి గెస్చర్స్ టాక్ బ్యాక్ సాఫ్ట్వేర్లో అవైలబుల్ ఉంటాయి. ఇంకా కొంతమంది బ్యాక్ వెళ్ళడానికి బ్యాక్ బటన్ యూజ్ చేస్తారు. అలా కాకుండా మనం స్వైప్ డౌన్ అండ్ లెఫ్ట్ అనే గెస్చర్ని యూజ్ చేసి మనం బ్యాక్ వెళ్ళగలం. ఇంకా స్వైప్ అప్ దెన్ లెఫ్ట్ ఈ గెస్చర్ ద్వారా మనం డైరెక్ట్గా హోమ్కి వెళ్ళగలం. ఇంకోటి స్వైప్ లెఫ్ట్ దెన్ అప్. ఈ గెస్చర్ని యూజ్ చేయడం వల్ల రీసెంట్ యాప్స్లోకి అయితే మనం వెళ్ళగలం. ఇంకా చాలా గెస్చర్స్ ఉన్నాయి. స్వైప్ లెఫ్ట్ దెన్ అప్, స్వైప్ రైట్ దెన్ అప్. ఇది వాయిస్ రికగ్నిషన్. అంటే మనం హోమ్ అంటే అది హోమ్లోకి వెళ్తుంది. అలాగే లాస్ట్ గెస్చర్ స్వైప్ రైట్ దెన్ డౌన్. ఈ గెస్చర్ని మనం ఉపయోగించి నోటిఫికేషన్ డౌన్లోకి అయితే వెళ్ళవచ్చు, నోటిఫికేషన్ చేయి. అంతేకాకుండా ఆండ్రాయిడ్ ఫ్యూచర్ కొన్ని యాప్స్ ద్వారా అందులో ఇప్పుడు ఇన్విజన్ AI, ఇన్స్టా రీడర్, మనీ లాంటి యాప్స్ ద్వారా అందరూ పేపర్ని చదవగలడు. అంటే ఇందాక చెప్పారు కదా, సత్యనేమో చెప్పారు, మెన్యూ కార్డ్ లాంటివి ఇన్విజన్ AI ద్వారా చదవగలడు. నువ్వు చదువుతావా న్యూస్ పేపర్ రోజు? బాబు నువ్వు చదువుతావా న్యూస్ పేపరు? అంటే లేదు సార్. చదవాలి రోజు న్యూస్ పేపర్స్ చదివితే నీకు భాష, విజ్ఞానం రెండు కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ కరెక్ట్. ఓకే సార్. అంటే మనీ యాప్ అంటే కొంతమంది క్యాష్ రీడర్ని కూడా యూజ్ చేస్తారు. ఇవి రెండింటి ఎజెండా ఒకటే, అదే మనీ రీడ్ చేయడం. ఇండియన్ కరెన్సీ అంటే క్యాష్ రీడర్ అయితే ఏ కరెన్సీ అయితే రీడ్ చేస్తుంది. ఈ మనీ మన ఇండియన్ యాప్ కాబట్టి ఇండియన్ కరెన్సీని మాత్రం రీడ్ చేస్తుంది. మనం దీని కింద నోట్స్ పెట్టినప్పుడు కరెన్సీ నోట్స్ ఇది చదువుతుంది. 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100 ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాగే ఇన్స్టా రీడర్ అనే యాప్ అంటే ఇందాక చెప్పారు ఆడియో బుక్స్ అని. ఆడియో బుక్ మనం PDF బుక్స్ని ఆడియో బుక్స్గా కన్వర్ట్ చేసుకొని సేవ్ చేసుకొని చదవడం మనం చేయొచ్చు. ఇన్స్టా రీడర్ ఇన్విజన్ AIలో కూడా ఇది కంప్యూటర్ రూమ్లో ఈ యాప్స్ ద్వారా అందరూ నిత్య జీవితం మనం రోజు ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. రైట్ థ్యాంక్ యూ సో మచ్. మీ కరతాల ధ్వనులతో ఈ అబ్బాయిని అభినందిస్తూ ఆశీర్వదించండి. ఉజ్వలమైన భవిష్యత్తు నీకు. శీఘ్రమేవ ఉన్నత విద్య
ఉద్యోగ తరువాత కళ్యాణ ప్రాప్తిరస్తు. శతమానం భవతే. నాకు సంస్కృతం కథ